రైతుల దుస్థితికి చలించి రైతు రుణ ఉపశమన పథకం ప్రకటించారు. కోటయ్య కమిటీ 1 లక్ష రూపాయల వరకు మాత్రమే ఉపశమనం చేయాలని సిఫార్సు చేసినప్పటికీ ఒక్కొక్క కుటుంబానికి 1.5 లక్షల రూపాయల వరకు రుణ ఉపశమనం చేయబడుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. విభజనానంతరం అనేక సమస్యలు ప్రత్యేకించి తీవ్రమైన వనరుల కొరత ఉన్నప్పటికీ రైతులకు సహాయపడాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం కట్టుబడి రుణ ఉపశమన పథకాన్ని అమలు చేసింది. రైతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి రైతుల సంక్షేమానికి రుణ ఉపశమనం అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించి రైతు సాధికార సంస్థకు 5,000 కోట్లను విడుదల చేశాం. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైనటువంటి చర్య ద్వారా రుణాల ఊబిలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతుల ముఖాల్లో చిరునవ్వును తీసుకొచ్చి వ్యవసాయ మనుగడకు మార్గం సుగమనం చేసింది. ఇందుకు అవసరమైన సమాచార సేకరణ విశ్లేషణ ద్వారా రుణ ఉపశమనానికి అర్హులైన రైతులను గుర్తించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అర్హుడైన ప్రతి రైతు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే విధంగా చేయటానికి క్రమబద్ధంగా శాస్త్రీయ పద్ధతిలో చేశాం.